హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ సప్పిడి రసం అండి. ఇందులో కారం అస్సలు వేయము, కానీ సూపర్గా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరికీ చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి డైట్ ఫుడ్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా నేను శనగపప్పుని ఒక 2 గంటల ముందు నానబెట్టేసి ఇలా అయితే మెత్తగా ఉడికించేసానండి. ఈ విధంగా మెత్తగా అయితే నేను చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికించేసుకున్నాను. అలానే చింతపండు పులుసు అండి, కొద్దిగా మనకి పులుపుకి సరిపోయే విధంగా. తరువాత కోసము ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, టమాటా చిన్నది ఒకటి తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే మనం రసం తినేటప్పుడు ఇవి అస్సలు అడ్డం రాకూడదండి. కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా ఇంత చిన్నగా కట్ చేసుకున్నాను చూడండి. కరివేపాకును కూడా కట్ చేసుకున్నాను. బెల్లము, రసం పౌడరు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర, ఆవాలు. మనం కారం అస్సలు వేయడం లేదండి, ఈ రసం పౌడర్లో కారమే సరిపోతుంది. ముందుగా నేను ఈ బ్యాళ్ళని అయితే మెత్తగా మెదిపేసుకుంటానండి. చూడండి, ఈ విధంగా నేను మెత్తగా దీన్ని అయితే పప్పు గిత్తితో మెదిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటరు, అంటే మనము ముందుగా బ్యాళ్ళు ఉడికించి పెట్టుకున్నాము ఆ వాటరు. అలానే చింతపండు రసం అండి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, బెల్లము, రసం పౌడరు, పసుపు, మిరియాల పౌడరు, ధనియాల పౌడర్, ఉప్పును కూడా వేసేసుకుంటున్నామండి. అన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాము. స్టవ్ మీద పెట్టేసి దీన్ని ముందుగా మెత్తగా మనం బాగా పొంగు వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇది పొంగు అయితే వస్తుంది. పక్కన వేరే గిన్నెలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత మనం తిరువాత పెట్టుకుందాం. వేడైందండి, జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాము. అలానే వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు వేసుకుందాము. వేసి దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. అయితే వచ్చిందండి, ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాము. ముందుగా ఉడకబెట్టుకున్న రసంని ఇందులో అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి సప్పిడి రసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది, కారం లేకుండా సూపర్గా ఉంటుంది. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి అందరూ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.